నేతృత్వంలోని ప్రతినిధి బృందం శరద్ పవార్ కు విన్నవించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన పవార్ సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. రాష్ట్రంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కు విజ్ఞప్తి చేసింది. కృషి భవన్ లోని శరద్ పవార్ ఛాంబర్ లో కలుసుకున్న విజయమ్మ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో రైతులు సాగుకు సెలవు ప్రకటించాల్సిన దుస్థితి తలెత్తిందని విజయమ్మ పవార్ కు స్పష్టంగా వివరించారు. ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధరను తక్షణం ప్రకటించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, రోజుల కొద్దీ రైతులంతా క్యూలో ఉండాల్సి రావడానికి కారణం ముందు చూపు లేని రాష్ట్ర సర్కారు వైఖరేనని విజయమ్మ పవార్ కు తెలిపారు. రైతుల పరిస్థితి గురించి ప్రైమ్ మినిస్టర్ గారు చాలా బాగా స్పందించారు. ఆయన కరెంటు గురించి తప్పకుండా నేను వీలైనంత రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. మిగతా అన్ని విషయాలు కూడా చూస్తానమ్మా అని చెప్పడం జరిగింది. శరద్ పవార్ గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన కూడా 200 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది అది ఇవ్వడం లేదా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన మా ముందర ఫోన్ కూడా చేసి కనుక్కోవడం జరిగింది. ఎంఎస్పీ ఇంకా అన్ని విషయాలు కూడా నేను తప్పకుండా అన్ని చూస్తానని చెప్పడం జరిగింది. ఈ అంశాలపై స్పందించిన శరద్ పవార్ సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి తగు ఆదేశాలు కూడా జారీ చేశారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. సబ్సిడీ విత్తనాలు కూడా రైతులకు అందడం లేదు, నకిలీ విత్తనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి సబ్సిడీ విత్తనాలు రైతులకు అందరికీ అందేలాగా చర్య తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా లేకపోవడం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, ఈరోజు కరెంటు లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయినాయని, ఇవన్నీ కూడా రైతాంగం సమస్యల గురించి క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయం కూడా శరద్ పవార్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కొన్ని విషయాలు మా ఎదురుగానే ఫోన్ చేసి సంబంధిత అధికారులతో కూడా కనుక్కోవడం జరిగింది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి న్యాయం చేస్తానని చెప్పి విజయమ్మ గారికి శరద్ పవార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి, తృణమూల్ పార్టీకి చెందిన సుల్తాన్ అహ్మద్ ను ఉద్యోగ్ భవన్ లోని ఆయన ఛాంబర్ లో విజయమ్మ కలుసుకున్నారు. వైఎస్ జగన్ పై సిబిఐ కక్ష సాధింపు చర్యలకు ఎలా పాల్పడుతోందో విజయమ్మ అహ్మద్ కు వివరించారు. ఉప ఎన్నికల ఫలితాల తరువాత ఫోన్ ద్వారా తమను అభినందించిన మమతకు విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తృణమూల్ మద్దతు ఎప్పటికీ జగన్ కే ఉంటుందని, సిబిఐ కుట్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వివరాలన్నీ మమతకు అందిస్తామని అహ్మద్ తెలిపినట్లు మేకపాటి వెల్లడించారు. మేము ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తప్పనిసరిగా మమతా బెనర్జీ గారికి స్వయంగా నేను ఇచ్చి ఆమెకి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు. తప్పకుండా వాళ్ళ మద్దతు మనకు ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో అన్ని విధాలా ఉంటుందని కూడా చెప్పారు. అందువల్ల చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు ఆయన. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మైసూరారెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు విజయమ్మ వెంటే ఉన్నారు.